శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస ఈ మౌనమిన్నాళ్ళయా అలవైకుంఠాన అంతఃపురాన ఏ మూల ఉన్నావయా ఓ నామాల దేవరా ఈ నీ మాయ ఆపరా శ్రీ వెంకటేశ ఓ శ్రీనివాస ఈ మౌనమిన్నాళ్ళయా అలవైకుంఠాన అంతఃపురాన ఏ మూల ఉన్నావయ్యా. హాయ్ అండి, వాయిస్ బాగాలేదు, ఏదో పాడేశాను, ప్లీజ్ తిట్టుకోకుండా. నాకు అది ఆ పాట అంటే చాలా ఇష్టం, చాలా నచ్చింది నిజంగా చెప్పాలంటే, అందుకే పాడాను. ఆ పాట పాడటానికి కూడా ఒక రీజన్ ఉంది. మేము రేపు నైట్ ఒక ఊరు వెళ్తున్నాము, అందుకే యశ్వంత్ ఆనందం మామూలుగా లేదు మనవడికి. ఓ బట్టలు చూడండి ఇన్ని ఉన్నది ఒక్క రోజుకి ఎన్ని బట్టలు పెట్టాడు, ఇవన్నీ పెట్టేయాలంట. ఇప్పుడు సర్దేటప్పుడు ఈ డ్రెస్సులో నుంచి ఈ టీ షర్ట్ కనపడలేదండి, సినిమా చూపించాడు, ఏడిచాడు, తన్నులు తిన్నాడు, నన్ను కొట్టాడు, చెమటలు కారిపోయినాయి. మాకు ఇప్పుడు ఆ టీ షర్ట్ దొరక్క ఉంది. నేను మా పెద్దోడిదేమనుకుని నేను చూసుకుచా ఇది చేయలా, ఈడేం చేశాడు చూసి కూడా ఆడి కూడా అదే అనుకుని వదిలేశాడు. అన్నీ అయిపోయి తన్నులు కూడా తిన్నాక ఏడ్చాక ఇది నాది అని ఆడే తెచ్చిచ్చాడు. తీరా చూస్తే నిజంగానే ఇది ఆడిది. ఓకేనండి, మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పనా? మేము పెద్ద తిరుపతి వెళ్తున్నామండి, అందరం కలిసి మా ఫ్యామిలీస్ మొత్తం. చాలా హ్యాపీ జర్నీ అవ్వాలని అందరూ బ్లెస్ చేయండి. హ్యాపీ సండే తిరుపతి అంట. రేపు నైట్ వెళ్తున్నామండి. మళ్ళీ అంటే ఇది కూడా కొంచెం ఏమన్నా అనుకోకండి, పెద్ద తిరుపతి వెళ్తున్నాము. పెద్ద తిరుపతిలో రేపు శనివారం మధ్యాహ్నం 3కి దర్శనం. తిరుపతిలో ఎవరైనా ఉంటే మాకు మెసేజ్ చేయండి ప్లీజ్. తిరుపతిలో మా రీల్స్ చూసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో మాకు తెలుసుద్ది కదా, వాళ్ళందరూ మాకు కామెంట్ చేసి మమ్మల్ని ఎవరన్నా నిజంగా కలవాలని మనస్ఫూర్తిగా అనుకునే వాళ్ళు ఉంటే ఆ ఊర్లో వాళ్ళే, మళ్ళీ ఎక్కడి నుంచో రమ్మంటావని కానీ అంత తిట్టకండి బాబాయ్, సారీ నేను అనట్లా. అంటే చాలామంది కలవాలి అంటున్నారు కదా, ఊరికే సరదాగా. కలవాలి అనుకున్న వాళ్ళు గుడి దగ్గరకు 3కి వస్తాము శనివారం, ఈ శనివారం ఎల్లుండు. ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని కలవండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఓన్లీ తిరుపతిలో ఉన్న వాళ్ళేనండి, వాళ్ళ కోసం ఆ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా రీల్స్ చూస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంతమంది తిరుపతి వాళ్ళు మా రీల్స్ చూస్తున్నారో తెలిసిద్ది. ఓకేనా? ప్లీజ్ అండి, చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మా వీడియోలు ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.